నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దాదాపు నిధుల్లో 50 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. సో దీని మీద కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి శాంతిదూత గాంధీ విగ్రహానికి వెళ్ళి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఏంటి అనేది మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఇప్పటికే మహబూబాద్ జిల్లాలోని కూడా డోర్నకల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా గందరగోళం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మున్సిపాలిటీ డోర్నకల్లో కూడా అవినీతి పాలై కూడా వర్కులు అంటే సమస్యలుగానే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించకుండా అభివృద్ధి చేయకుండా కూడా 50 కోట్ల నిధులను కూడా దుర్వినియోగం చేసి కూడా జేబులు అయితే నింపుకున్న పరిస్థితి అయితే డోర్నకల్ మున్సిపాలిటీలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డోర్నకల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అయితే 50 కోట్ల నిధులు రావడంతో కూడా 50 కోట్లు పంపకాలు చేసుకొని గత మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో అనుచరులు అయితే కాంట్రాక్టర్లు తీసుకొని మాత్రము ప్రజలకు అంటే తాగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సమస్య కావచ్చు, ఎలాంటి సమస్యలు కూడా చేయకుండా కూడా పైసలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్న నేపథ్యం అయితే డోర్నకల్ మున్సిపాలిటీ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డోర్నకల్ లో కూడా బీఆర్ఎస్ లో గెలిచిన కార్పొరేటర్లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ 50 కోట్ల రూపాయలు అవినీతికి అయితే పాల్పడ్డారు. అవినీతిని నిరూపించుకొని కాంగ్రెస్ పార్టీలకు రావాలని చెప్పి కూడా నూతన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అయితే ఒక సవాల్ విసిరిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ నేతలు అయితే అవినీతికి 50 కోట్ల నిధులు ఏమైపోయాయని చెప్పి కూడా ఒక శ్వేత పత్రాన్ని అయితే విడుదల చేయాలని చెప్పి కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. శ్వేత పత్రం విడుదల చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరికలు జారీ చేస్తూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆ ప్లే కార్డు చేత బట్టి ఒక నిరసన వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి అయితే కనపడుతుందండి. అక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో శాంతి దూత మహాత్మా గాంధీకి కూడా విగ్రహానికి పూలమాలలు వేసి కూడా నివాళులు అర్పించిన ఆ సంఘటన మాత్రము డోర్నకల్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మరి నిధులు దుర్వినియోగానికి పాల్పడిన అధికారుల పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా, అంటే వీళ్ళే అని అక్కడ ఉన్న అధికారుల పేర్లు ఏమన్నా బయటకు వస్తున్నాయా ఇప్పుడు? రైట్ వరుణ్, మీరు అన్నట్లుగానే మొత్తానికి అధికార బలంతో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన డిఎస్ రెడ్డి నాయక్ అయితే మాత్రము వారిని అనుచరులు ఆయన బలంతో కూడా కార్పొరేటర్లు అయితే కౌన్సిలర్లు అయితే మాత్రము నిధులన్నీ పంపకాలు చేసుకొని పనులు చేయకుండా కూడా తీర్మానాలు రాయించుకొని కూడా డబ్బులన్నీ విడుదల చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అభివృద్ధి పేరుతో కూడా వాళ్ళు కాంట్రాక్ట్ జేబులు నింపుకున్నారు కానీ చెప్పి కూడా మొత్తం డోర్నకల్ ప్రజలు అంటే పట్టణ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు కావచ్చు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. అప్పటి బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికీ సదర్ చొక్కలకే పరిమితమై కూడా అభివృద్ధి నిలయంగా మారే డోర్నకల్ నియోజకవర్గాన్ని మొత్తానికి పారిశుద్ధ వ్యవస్థలో ఉంచారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రము అక్కడ ఫుల్ మొత్తము ఏ కాలువ చూసినా మురికి గుంటలతో మయమవుతుందా అని ఇప్పటికే సిసి రోడ్లు లేక చాలా ప్రజలైతే అవస్థల పాలవుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్నారు. ఇప్పటికీ అక్కడ స్థానిక కార్పొరేటర్లు అయితే 8 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసి మాత్రము మిగతా 42 కోట్ల రూపాయలు అయితే మాత్రము దుర్వినియోగం చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి లేకుండా కూడా 40 కోట్ల రూపాయలు ఏమైపోయాయని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ స్థానిక లీడర్లు అయితే మాత్రము శ్వేతపత్రాన్ని అయితే మాకు విడుదల చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అనుచరులు అయితే ఒక విచ్చలవిడిగా కూడా డ్రాల్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అయితే 42 కోట్ల రూపాయలనైతే దుర్వినియోగం చేసి కూడా అవస్థలు పాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాటిపైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి, అవినీతికి పాల్పడ్డట్టుగా ఒప్పుకున్న తర్వాతనే కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలని చెప్తున్న పరిస్థితి అయితే కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్. సో అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొన్ని నిధుల దుర్వినియోగాల మీద కొన్ని కమిటీలు ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న అక్కడున్న అధికారులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కలిసి ఇప్పుడు మున్సిపాలిటీ అభివృద్ధిలో దుర్వినియోగం చేసిన వారిపై ఏమైనా కమిటీ వేసే ఆలోచన ఏమైనా ఉందా అక్కడ ప్రభుత్వం? రైట్ మరి ఇప్పుడు అక్కడ కమిటీ అంటే స్కూటినీ కమిటీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. అక్కడ దానికి అవినీతికి అయితే పాల్పడ్డ దానికి సంబంధించిన కమిషనర్ కావచ్చు, దానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఆ చైర్మన్ ఇద్దరిని కూడా వారిని బస్తరపు చేయాలి అని చెప్పి కూడా శ్వేతపత్రం విడుదల చేసేంత వరకు అభివృద్ధి పనుల పైన ఏమేమి ఎక్కడెక్కడ ఏ వార్డుకు కేటాయించారో
అవన్నీ 1 to 1 కూడా పిన్ టు పిన్ కూడా మాకు శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి కూడా మున్సిపాలిటీ పరంగా కూడా అభివృద్ధి పేరుతో కూడా ఒక కంపెనీ అయితే కాంగ్రెస్ పార్టీ ఏనున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ రాగానే కూడా మొత్తానికైతే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అక్కడ ఏం జరుగుతుందని చెప్పి కూడా మున్సిపాలిటీ అంటే మొత్తము అభివృద్ధికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిధులు విడుదలయ్యాయి, ఆ నిధులను కూడా మీరు కార్పొరేటర్లు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు ఏం చేశారు, ఏ పనులు చేశారని చెప్పి కూడా వాళ్ళు పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ బీఆర్ఎస్ నేతల పైన కావచ్చు, అక్కడ స్థానిక కమిషనర్ తో పాటు కూడా చైర్మన్ కూడా ఇవాళ బతరపు చేయాలని చెప్పి కూడా వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అభివృద్ధి పేరుతో కూడా మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళకి కమిటీ వేసి కూడా వాళ్ళకు శ్వేతపత్రాలు అందించే వరకు కూడా పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు వరుణ్. థ్యాంక్ యూ స్వామి. అది చూసుకున్నట్లయితే వరంగల్ మహబూబాబాద్ డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో 50 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగితే అధికారులను కూడా బర్తరఫ్ చేయాలని అక్కడ వారు కోరుతున్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని కూడా బర్తరఫ్ చేయాలి. ఖచ్చితంగా ఎప్పుడు నిధులు విడుదలని, ఎప్పుడు ఎలా ఖర్చు చేశారని క్లుప్తంగా వివరణ కావాలని అక్కడైతే కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ స్వామి ఫర్ ద